ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేసి రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. ఆ తర్వాత హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు. అలాగే కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా తదితరులను కూడా చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. సీఎంగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు ఢిల్లీ వెళ్లడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో భాగంగా విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టు నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సాయం, ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటుకు సహకారం, పారిశ్రామిక రాయితీలు, మౌలిక వసతుల కల్పన, ప్రాజెక్టుల మంజూరు వంటి అంశాల్లో సహకారం అందించాలని కేంద్రాన్ని కోరనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా నివేదికలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక కేంద్రం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఏపీకి మేలు జరిగేలా కేటాయింపులు జరపాలని కోరనున్నట్లు సమాచారం. ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి కూడా చంద్రబాబు వెంట వెళ్లనున్నారు. త్వరలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ విషయంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల సానుకూలంగా వ్యవహరించాలని చంద్రబాబు కోరే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్లో ఏపీకి పెద్దపీట వేస్తూ నిర్ణయాలు తీసుకోవాలని కోరే ఛాన్స్ ఉంది. దీనివల్ల ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో సానుకూలత వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీకి చంద్రబాబు చెప్పే అవకాశం ఉంది. కేంద్రం ఈసారి బడ్జెట్లో పోలవరం, అమరావతికి సంబంధించి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని చంద్రబాబు కోరనున్నారని సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోవడంతో దీనిని గాడిన పడేయాలంటే కేంద్ర సర్కార్ నుంచి సహకారం అవసరమని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని మోదీ సర్కార్ నుంచి నిధులను తెచ్చుకోవడమే కాకుండా రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులపై కూడా ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ సాయాన్ని కోరనున్నట్లు తెలుస్తోంది. ఈ 5 ఏళ్లలో 2 ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందిస్తున్నారు. దీనికి కావాల్సిన నిధులను సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు సమాచారం.